వచ్చామా, చాయ్ బిస్కెట్ తిన్నామా, ఎవరో మాట్లాడింది విన్నామా, కాసేపు లైవ్ టెలికాస్టుల్లో కనిపించామా అన్నట్లు కాదు. ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి. ఆ విధంగా మీ కట్అవుట్ సైజుల్ని పెంచుకోవాలి అని సగటు సభ్యుడికి క్లాసులు పీకారు సభాపతులు. మీ పర్ఫార్మెన్స్ ని బట్టి అవార్డులు కూడా ఇస్తామని బంపర్ ఆఫర్లు కూడా ప్రకటించారు. తెలంగాణలో ఎలెక్ట్ అయిన 57 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇటువంటివి ఇంకా చాలా చెప్పారు. ఏంటి, ఎక్కడ, ఎప్పుడు? ఈ నెల 9న ప్రారంభమైన తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు 16వ తేదీ దాకా వాయిదా పడ్డాయి. ఈ గ్యాప్ ని సద్వినియోగం చేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది తెలంగాణ సర్కార్. శాసనసభ, శాసన మండలి సభ్యులకు సభా వ్యవహారాల్ని మరోసారి గుర్తు చేస్తూ పునశ్చరణ తరగతులు షురూ చేసింది. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనంలో బుధ, గురువారాల్లో 2 రోజుల పాటు జరిగే ఈ స్పెషల్ క్లాసులకు సభాపతి వాసిరెడ్డి ఫణికుమార్ గారు బేకరీ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఢిల్లీకి చెందిన పబ్లిక్ రీసెర్చ్ స్టడీస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ సభ్యులకు విలువైన విషయాల్ని షేర్ చేశారు. చట్టాలను రూపొందించే అరుదైన, శక్తివంతమైన హక్కు శాసనసభ్యులకు ఉంటుందని, అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. గతంలో శాసనసభ సమావేశాల తేదీల్లో సినిమా రిలీజ్లు కూడా వాయిదా వేసుకునేవారంటూ గతాన్ని రీకాల్ చేసుకున్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి గొప్ప వ్యక్తులు తమ వాక్పటిమతో చట్టసభలకు వన్నె తెచ్చారని, దాన్ని మనం నిలబెట్టాల్సి ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులాగే శాసనసభ స్థాయిలో కూడా అవార్డులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. గాలివాటం రాజకీయాలు ప్రారంభమయ్యాయంటూ ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేల సక్సెస్ రేట్ 25% మించడం లేదని, ప్రజల్లో మమేకం కాలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు. పిఏలు, పిఆర్ఓలంటూ తమకంటూ సొంత కోటరీని నిర్మించుకొని ప్రజలకు దూరం అవుతున్నారంటూ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. ప్రజలకు అందుబాటులో ఉండండి, వాళ్లు ఫోన్లు చేస్తే రియాక్ట్ అవ్వండి అని హితబోధ చేశారు గుత్తా. శాసనసభ ఏ ఒక్కరిదో కాదని భావించడం వల్లే పార్టీలకతీతంగా అందరికీ ఆహ్వానం పంపామన్నారు సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ సభలో ఎవరి పాత్ర వారు పోషించాలని, గతంలో ఇదే జరిగేదని గుర్తు చేసుకున్నారు దుద్దిల్లా. ఎమ్మెల్యేలందరూ సభకు హాజరయ్యే సంప్రదాయం మళ్లీ రావాలి, మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూడాలి అని కోరారు. అయితే తరగతుల్ని బహిష్కరిస్తున్నట్లు ముందు రోజే ప్రకటించింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. స్పీకర్ వ్యవహార శైలిని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తొలి రోజే తమ హక్కులకు భంగం కలిగించారన్నది విపక్ష సభ్యుల అభ్యంతరం. కానీ అది బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం అనేది సభాపతి వర్షన్. అధికార పక్షము ఎంత మంచి అవకాశం ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోతే వాళ్ళు ప్రజలల్లా విశ్వాసం కోల్పోతున్నారు. ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుతోని వ్యవహరిస్తున్నారు. నేను ఏకపక్షంగా వ్యవహరించడానికే నేను స్పీకర్ను, ఎవరికి సంబంధం లేదు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశాడు స్పీకర్ గానికి. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడము ఆయన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ విధంగా మాట్లాడడం ఆయనకు తగదని చెప్పేసి నేను అన్నాను. బీఆర్ఎస్ దూరంగా ఉన్నప్పటికీ సభలో ఉన్న 57 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు ఈ కార్యక్రమం గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. తొలి రోజు సెషన్లో 0 ఓవర్, వాయిదా తీర్మానాలు, ప్రత్యేక ప్రస్తావనలు, క్వశ్చన్ అవర్, ఇలా అన్ని అంశాలపై చర్చ జరిగింది. గురువారం 2వ రోజు శాసనసభ బిల్లులు, బడ్జెట్, శాసనసభ కమిటీలపై శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయి.